అందరికీ నమస్కారం. కువైట్లో 7,86,000 మంది అంటే దాదాపు 8 లక్షల మంది గృహ కార్మికులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అందులో 30% మంది బయట పనిచేస్తూ ఉంటే 70% మంది ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు జీతం ఇవ్వకుండా వ్యక్తిగత కారణాలతో మానసిక ఒత్తిడితో లేకపోతే యజమాని హింసిస్తున్నాడనో చెప్పు కొంతమంది పారిపోతూ ఉంటే మరికొంతమంది తమ యొక్క ప్రాణాలను త్యాగం చేస్తూ ఉన్నారు. గత వారం ఒక గృహ కార్మికురాలు తన పని చేస్తూ ఉన్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతే తాజాగా కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక గృహ కార్మికురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగినట్లు సమాచారం రావడంతో అలాగే గృహ కార్మికులు యజమాని ఇలా చనిపోయిందని చెప్పి ఆ యొక్క యజమాని సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అలాగే చనిపోయిన ఆ యొక్క అమ్మాయి వయసు కేవలం 27 సంవత్సరాలు. అలాగే ఆ యొక్క ప్రవాస మహిళ ఏ దేశానికి చెందింది, ఆమె పేరు కానీ ఎటువంటి వివరాలు పోలీసులు వెల్లడించడం లేదు. ఫారెన్సిక్ విభాగం నుంచి ఏదైనా రిపోర్ట్ వస్తేనే ఆ తర్వాత మేము విచారణ చేసి దర్యాప్తు చేపడతామని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ తట్టుకుని నిలబడి మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు ఎటువంటి పిరిగి పనులు చేయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే కువైట్కు వచ్చే ముందు బాగా ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్వేచ్ఛ ఉండదు. అలాగే మన వాళ్ళు ఉన్నా కానీ దూరంగా ఉంటారు. ఏదైనా సరే కువైట్లో నువ్వు ఒంటరిగా పోరాడగలుగుతామనే నమ్మకం నీకుంటే మాత్రమే గల్ఫ్ దేశాలకు రండి, లేకపోతే రావద్దు. ఇండియాలోనే మనము ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదాం. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.